హాయ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో గివ్వే అనేది రన్ అవుతుంది. దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ సారీ చెప్తున్నాను. ఎందుకంటే ప్రీవియస్గా నేను లాస్ట్ 2 వీక్స్ నుంచి అయితే కనుక ఎటువంటి వీడియోస్ అయితే కనుక మన ఛానల్లో అప్లోడ్ చేయలేదు. దానికి కారణం ఏం లేదు, ఎక్కువ కంప్యూటర్ దగ్గర నేను మొబైల్స్ యూజ్ చేయడం వల్ల ఏమైందంటే నా ఎడం కన్నుకి కొంచెం ఇన్ఫెక్షన్ అనేది వచ్చింది. ఈ కన్ను అనేది బాగా రెడ్గా అయ్యి కొంచెం ఇబ్బందిగా ఉంది. అందుకని చెప్పి వీడియోస్ అయితే కనుక చేయలేదు. ప్రజెంట్ ఇవాళ వీడియో ఇప్పుడైతే కనుక కన్ను బాగానే ఉంది, కొంచెం ఇన్ఫెక్షన్ అయితే కనుక తగ్గింది. ఇవాళ వీడియోలో మనం ఎంఐకి సంబంధించిన కేబుల్స్ అనేవి అన్బాక్స్ చేసి చూద్దాం. చూడడానికి ఇది నేను ఇందులో ఒక కేబుల్ అయితే కనుక ప్రీవియస్గా అన్బాక్స్ చేశాను, కానీ ఇంకో కేబుల్ అనేది కూడా ఆర్డర్ చేశాను. ఇది 2-in-1 కేబుల్ అనమాట. ఇది కూడా నేను ప్రీవియస్గా ఒకసారి అన్బాక్స్ చేశాను, మళ్ళీ ఇంకోసారి అన్బాక్స్ చేస్తున్నాను దీన్ని. నెక్స్ట్ ఇంకో కేబుల్ ఏంటంటే ఇది కొంచెం బ్రేడెడ్ కేబుల్ అనమాట. క్వాలిటీ కొంచెం బాగుంది. ఇది బ్రేడెడ్ కేబుల్, మైక్రో యూఎస్బి కేబుల్ అనమాట. ఇక్కడ రాస్తుంది. ఈ రెండు అన్బాక్స్ చేసి చూద్దాం. అసలు ఈ వీడియో అనేది చివరిదాకా చూడండి. చూసిందా మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా ఒక లైక్ అనేది చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, ఫైనల్గా నాది వచ్చిన రిక్వెస్ట్, ఇప్పుడు దాకా అయితే కనుక నా ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, అలాగే ఇన్స్టాగ్రామ్ కనుక మీరు ఫాలో అవ్వకపోతే కనుక వాటికి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి ఈజీగా నన్ను ఫాలో చేయొచ్చు. ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తుంది గణేష్ టెక్ ఇన్ తెలుగు. నేను చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ మెయిల్కి కానీ, మీ డివైస్కి కానీ నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే కనుక ఇక్కడ కనపడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత సెండ్ మీ నోటిఫికేషన్ చెప్పి సెలెక్ట్ చేసిన తర్వాత సేవ్ అనే బటన్ ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ ఎంఐ 2-in-1 కేబుల్ని చెక్ చేద్దాం. చెక్ చేసిన తర్వాత నెక్స్ట్ మైక్రో యూఎస్బి కేబుల్ కూడా చెక్ చేద్దాం. ఫస్ట్ మనకి 2-in-1 కేబుల్ అయితే కనుక మనకి క్విక్ ఛార్జ్ సపోర్ట్ ఉంది. నెక్స్ట్ 100 సెంటీమీటర్స్ అనేది లెంత్ ఉంది. ఫాస్ట్ డేటా ట్రాన్స్ఫర్ అని చెప్పేసి ఇక్కడ బాక్స్ మీద రాస్తుంది. ఇది మనకి 2-in-1 కేబుల్ అనమాట. వైట్ కలర్లో దొరుకుతుంది. మీరు దీన్ని కొనుక్కోవాలనుకుంటే కనుక దీనికి సంబంధించి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి మీరు కావాలంటే కనుక కొనుక్కోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా రేట్ చూసుకుంటే కనుక దీంట్లో మనకి 399 రూపాయలని ఇక్కడ మెన్షన్ చేసి ఉంది బాక్స్ మీద. కానీ మనకి 250 రూపాయలకే mi.comలో దొరుకుతుంది. మీరు అక్కడి నుంచి కొనుక్కోవచ్చు కావాలంటే కనుక. కలర్ అనేది వైట్ అని చెప్పి రాస్తుంది. నెక్స్ట్ మోడల్ నెంబర్ వేస్తుంది. అంత మించి లేదు. ఇప్పుడు మీకు చూపించబోయే ఈ 2-in-1 కేబుల్ అయితే కనుక నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. ఇది సెకండ్ కేబుల్ అనమాట. ఫస్ట్ కేబుల్ అయితే కనుక కొంచెం డ్యామేజ్ అయింది. అంటే అది ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల కాదు, నేను ఎక్కువ ఇలాగా లాగడంలో జాయింట్ దగ్గర కొంచెం ఇబ్బంది అయ్యి పోయింది, అంతే, అంతమించి లేదు. మీరు లేకపోతే ఫాస్ట్ ఛార్జింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. క్విక్ ఛార్జింగ్ కూడా ఇది బాగా సపోర్ట్ చేస్తుంది. అంటే ఏదైనా ఒకటే, ఫాస్ట్ ఛార్జింగ్ అయినా క్విక్ ఛార్జ్ అయినా ఒకటే, రెండిట్లు కానీ పేర్ల డిఫరెన్స్ కానీ. ఈ కేబుల్ అయితే కనుక మీకు ఖచ్చితంగా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. మీరు నెక్స్ట్ ఇది టైప్ సి అనమాట. మీరు ఇలా రిమూవ్ చేస్తే మీకు మైక్రో యూఎస్బి కూడా ఈ కింద వస్తుంది. మీరు ఇలా ఉపయోగించుకోవచ్చు. కేబుల్ అయితే కనుక ఇది ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. మా ఫ్రెండ్స్ కూడా యూజ్ చేస్తున్నారు చాలామంది. వాళ్ళకు కూడా ఈ కేబుల్ అయితే బాగుంటుందని చెప్పేసి సజెస్ట్ చేశాను నేను. నెక్స్ట్ అలాగే మన సబ్స్క్రైబర్లో కూడా ఈ మధ్యన కేబుల్స్ గురించి ఎక్కువ అడుగుతున్నారు. అందుకని చెప్పి ఎంఐ అయితే కనుక రీసెంట్గా ఒకటి లాంచ్ చేసింది మనకి మైక్రో యూఎస్బి బ్రేడెడ్ కేబుల్ని లాంచ్ చేసింది. అందుకని చెప్పేసి సెకండ్ కేబుల్ కింద ఇది తీసుకుని నేను ఇంకో బ్రేడెడ్ కేబుల్ కూడా తీసుకున్నాను మైక్రోది. ఇది కూడా చూద్దాం ఒకసారి మనకి ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇదైతే కనుక మీకు ప్రాబ్లం లేదు, ఖచ్చితంగా మీరు యూజ్ చేయొచ్చు. నేను 100% గ్యారంటీ ఇస్తున్నాను. కేబుల్లో అయితే కనుక మీకు ఫాస్ట్ ఛార్జింగ్ చేసే టైంలో అయితే కనుక మీకు ప్రాబ్లం అయితే కనుక రాదు. ఖచ్చితంగా మీకు బాగా యూస్ఫుల్గా ఉంటుంది ఈ కేబుల్ అయితే కనుక. ఎందుకంటే నేను కూడా యూజ్ చేశాను. నేను సామ్సంగ్ A8+ ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. మొబైల్ అనేది టైప్ సి ఉన్నది. చాలా బాగా ఛార్జ్ చేస్తుంది అనమాట. అంటే ఎక్కువ డ్యామేజ్ అయిపోవడం అలాంటిది ఏం లేదు. కేబుల్ అయితే కనుక ఎక్సలెంట్గా మీకు పనిచేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బ్రేడెడ్ కేబుల్ని చెక్ చేద్దాం మనకి ఎలా ఉంది ఏంటి అనేది. ఇక్కడ రేట్ చూస్తే మనకి 299 రూపాయలు అని చెప్పి రాస్తుంది. కానీ ఇది కూడా మనకి 250 రూపాయలకి mi.comలో దొరుకుతుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, మీరు అక్కడి నుంచి కొనుక్కోవచ్చు. ఇది కూడా సేమ్ లెంత్ 100 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇక్కడ మనం 2-in-1 కేబుల్ కూడా సేమ్ అదే ఉంది. నెక్స్ట్ ఫాస్ట్ డేటా ట్రాన్స్ఫర్ అనేది రెండింటికి మెన్షన్ చేసి ఉంది. నెక్స్ట్ ఇక్కడ క్విక్ ఛార్జ్ ఉంది, ఇక్కడ ఫాస్ట్ ఛార్జింగ్ అని ఉంది. అంటే ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇది ఈ బ్రేడెడ్ కేబుల్ ఓన్లీ 2 amps వరకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఫాస్ట్ ఛార్జింగ్లో కూడా 2 amps వరకు, అప్ టు 2 amps అని చెప్పి రాస్తుంది. అంతే, అంతకుమించి పనిచేయదు. కాబట్టి ఇది ఒకటి దృష్టిలో పెట్టుకోండి ఈ బ్రేడెడ్ కేబుల్ తీసుకునేప్పుడు. ఎంఐది మనకి ఈ కేబుల్కి అయితే కనుక ఎటువంటి మెన్షన్ చేయలేదు. మనకి క్విక్ ఛార్జ్ అని చెప్పేసి రాస్తుంది, అంతే, అంతమించి ఏమీ లేదు. అంటే ఇన్ని యాంప్స్ అని చెప్పేసి బాక్స్ మీద ఎక్కడ మెన్షన్ చేసి లేదు. మీరు కావాలంటే కనుక చూడొచ్చు. ఇక్కడ మెన్షన్ చేసి లేదు ఇన్ని యాంప్స్ అని చెప్పేసి. సైడ్స్లో కానీ ఎక్కడ కూడా ఏమీ రాసలేదు మనకి. ఓకే, కేబుల్ అయితే కనుక బ్రేడెడ్ అనమాట. మనకి పైన కోటింగ్ అనేది ఉంది కాబట్టి క్వాలిటీ అయితే కనుక ఇది కూడా చాలా బాగుంది. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం మనకి.
బాగుంది. అంత చీప్ క్వాలిటీగా అయితే కనుక ఈ కేబుల్ లేదు. కేబుల్ కూడా మంచి కవరింగ్ ఎక్కువ ఉంది. కేబుల్ అనేది లాగితే తెగిపోకుండాను ఇక్కడ కూడాను. ఇది మైక్రో యూఎస్బీ అనమాట. ఇందులో మనకి టైప్ సి అయితే కనుక కేబుల్ అయితే కనుక ఇలా బ్రేడెడ్తో లాంచ్ చేయలేదు. లాంచ్ చేస్తే కనుక నేను ఎంఐది అది కూడా త్వరలోనే అన్బాక్సింగ్ చేస్తాను. చూద్దాం, మనకు కూడా అలాంటి కేబుల్స్ మంచివి దొరికితే కనుక యూజ్ చేయొచ్చు. ఎందుకంటే కామన్గా ఈ బ్రేడెడ్ కేబుల్స్ అయితే కనుక కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి, కానీ ఎంఐలో మనకి తక్కువ రేట్కే దొరుకుతుంది. నేను ఈ కేబుల్ని అయితే కనుక టెస్ట్ చేస్తాను. టెస్ట్ చేసిన తర్వాత ఇది ఈ బ్రేడెడ్ కేబుల్ని కూడా ఒకసారి ఫాస్ట్ ఛార్జింగ్ వాటికి టెస్ట్ చేస్తాను. నేను టెస్ట్ చేసిన తర్వాత నా ఒపీనియన్ వేరే ఒక వీడియోలో ఏదో ఒకటి చెప్తాను. అంటే ఏదో ఒక వీడియోలో స్టార్టింగ్ టైంలో నేను ఈ కేబుల్ గురించి కూడా చెప్తాను. 1 వీక్ వాడిన తర్వాత ఈ కేబుల్ అయితే కనుక వాడాను. మీరు కావాలంటే కనుక తీసుకోవాలనుకుంటే కనుక ఈ కేబుల్ని కూడా మీరు తీసుకోవచ్చు. ఇదైతే కనుక క్వాలిటీలో ఏ ప్రాబ్లం లేదు మనకి. ఈ 2-in-1 కేబుల్ అనేది, ఈ కేబుల్ అయితే కనుక ఇప్పుడే వచ్చింది కాబట్టి నేను కూడా యూస్ చేసిన తర్వాత నా ఒపీనియన్ అనేది ఏదో ఒక వీడియోలో నేను చెప్తాను. ఫ్రెండ్స్, వీడియో అనేది మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఇంకేమైనా ఈ కేబుల్స్ గురించి డౌట్స్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో నన్ను అడగచ్చు. ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియోలు ఇంతే. బై ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో.